కార్తిక్ పట్టుకో. మా స్టూడెంట్ నేను శేఖర్ రాజు. అయితే నాకు ఈ లైబ్రరీ గురించి తెలియదు సార్. మా ఫ్రెండ్స్ ఇద్దరు పరిచయం చేసింది. ఈ లైబ్రరీ అంటే ఆ గవర్నమెంట్ లైబ్రరీ కంటే బాగుంది సార్ ఇది. ఎస్పెషల్లీ మీ గురించి చెప్పాలి సార్. ఎందుకంటే నాకు హీరో మీరే సార్. హీరో వాళ్ళెవరో నాకు తెలియదు కానీ ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎంత సంపాదించినా వాళ్ళ ఫ్యామిలీ కోసమే పెడుతున్నారు. సొసైటీ కోసం పెట్టేదంటే మీరు ఒకరే. నువ్వు చిన్నగా మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి. ప్రయత్నం చేస్తా. ఇక్కడ చిన్న సందర్భం ఏమంటే, ఒక వ్యక్తిని భావాలు పంచుకోమని చెప్పినప్పుడు అడ్డుకోవడం కొంచెం మాట్లాడే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కొంచెం సుదీర్ఘంగానే ఉంటుంది. ఒకసారి నేను జర్నీ చెప్తా. నా జర్నీ చెప్పిన తర్వాత, ఎందుకంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. సొసైటీకి మనం ఏది ఇస్తే సొసైటీ నుండి అదే వస్తుందని నమ్మే వ్యక్తిలో నేను మొట్టమొదటి వరుసలో ఉంటాను. సో నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే బోయినపల్లిలో స్టార్ట్ అయింది. అంటే బోయినపల్లిలో ఒక పేదరికంలో ఉన్నటువంటి చేనేత కుటుంబం నుంచి స్టార్ట్ అయినటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మా ఫాదరు బాంబేలో వర్క్ చేసినారు. ఒక మిల్లులో ఒక మామూలు రోజువారీ కూలీగా పనిచేసి, ఆ రోజు మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితేనేమి, అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితే మినిమం ఫెసిలిటీస్ లేకుండా అక్కడ నుంచి మనం ఒక స్టార్ట్ అయిన తర్వాత కనీసం మనం అసలు నాలెడ్జ్ పెంచుకోవడానికి ఈరోజు రకరకాల రిసోర్సెస్ ఉన్నాయి. అసలు అప్పుడు నాలెడ్జ్ ఉంటుందనే విషయం కూడా తెలియని పరిస్థితి కూడా చదువు సాగింది, విద్యాభ్యాసం సాగింది. అటు ఎక్కడ దాకా సాగిందంటే +2 లెవెల్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది. ఏదో పార్ట్ టైం చేసినాం. అంటే హై స్కూల్ లెవెల్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కూడా పార్ట్ టైం చేసినాం. మనం ఏంటంటే పనిని మన విద్యాభ్యాసాన్ని ప్యారల్గా నడిపిస్తున్నాం. అప్పుడు సో ఫ్యూచర్లో ఏమవుతామంటే ఏదో ఒకటి కావాలనే కాన్సెప్ట్ అయితే ఉంది. సో అట్లా మనం సొసైటీలోకి అడుగుపెట్టిన తర్వాత రకరకాల కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అవన్నిటినీ తట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు ఒక 3 సంవత్సరాలు నిలబడి, సో నిలబడడం అంటే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలంటే ఒక మామూలు స్థాయి వ్యక్తికి, అంటే ఒక మామూలు నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తికి సాధ్యం కానటువంటి పరిస్థితులు అవి. అంటే జనరల్గా అప్పుడు ఏంటంటే టాప్ 20-30లో కట్ అయిపోతుండే. అంత నాలెడ్జ్ పర్సన్ కాలేదు. కారణం ఏమంటే నా దగ్గర బేసిక్స్ లేవు. సో దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. నేను నాకు విద్యాభ్యాసం నేర్పినటువంటి పాఠశాలను కానీ ఉపాధ్యాయులను కానీ నేను విస్మరించలేదు, విస్మరించాను కూడా. అక్కడ కేవలం దట్ ఈస్ మై పార్ట్. సో అటువంటి పరిస్థితులు అడుగుపెట్టిన తర్వాత సో కాంపిటేటివ్ అంటే ఏంటి నాకు తెలిసింది. బీఈడి చేరిన తర్వాత తెలిసింది. రూసో కాలేజ్లో బీఈడి చేసిన ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు వచ్చిన చదువు సరిపోదు. సో అక్కడ స్టార్ట్ అయిన ప్రారంభమైంది. అంటే దాదాపు నాకు ఒక 10 సంవత్సరాలు లేటుగా తెలిసింది. డ్యూ టు మై బ్యాక్గ్రౌండ్ ఉంది. దట్ ఈస్ మై ఫాల్ట్. నేను అప్పటి వరకు నాలెడ్జ్ని నేను నా కోణంలో మాత్రమే చూస్తున్నాను. సో అట్లా ప్రారంభమైన తర్వాత సో మనం బయటకు వచ్చినాం. ఉన్న నాలెడ్జ్ తోటి పోటీ పడ్డాం. మనలో నాకు నేనే పోటీ, సమాజంతో నాకే పోటీ, ఫ్యామిలీతో నాకే పోటీ. అట్లా సర్వైవ్ అవుతూ ఒక చిన్న కాంట్రాక్ట్ జాబ్ వచ్చింది. ఒక దిగువ మధ్య తరగతిలో ఒక కాంట్రాక్ట్ జాబ్ వచ్చిన తర్వాత వదులుకోవడానికి అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు సిద్ధంగా లేకుండే. సో దాన్ని మనం ఒబే చేయాల్సి వచ్చింది. అట్లా జాయిన్ అయినాం. అప్పటి నుంచి 2012 నుంచి ఇప్పటి వరకు నిరంతరం కనీసం ఒక గంటన్నర శ్రమిస్తూనే ఉన్నాం. సో దానిలో వచ్చిన సక్సెస్ ఏంటి, ఒక సక్సెస్ని నేను వదులుకున్నా. సో దాని తర్వాత అంతకుముందు గురుకుల మెయిన్స్ రాసా, మెయిన్స్ క్లియర్ చేయలేకపోయినా. లాస్ట్ టైం గురుకుల 1:2 వచ్చింది, 1:2లో మిస్ అయింది. సో దానికి రకరకాల కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా మళ్ళీ డిఎస్సిలో కూడా డిస్ట్రిక్ట్ 13th ర్యాంక్ వచ్చింది. అక్కడ కూడా మ్యాథమెటిక్స్లో 13th ర్యాంక్ వచ్చింది. మనకున్న పోస్ట్ తక్కువ కాబట్టి సో అక్కడ దాకా మనం వెళ్ళలేకపోయినాం. సో జనరల్గా ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక వ్యక్తి ఈ లైబ్రరీకి వచ్చి చదవాలంటే ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. కానీ పూర్ణ నాగుల అని ఒక వ్యక్తి అక్షర సేద్యం చేస్తూ ఎంతో మంది ఈరోజు గ్రామీణ విద్యార్థులకి తన ప్రమేయం లేకుండానే ఈ యొక్క ప్లాట్ఫామ్ పరిచయం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. వారు కూడా అనుకుని ఉంటారని, అంటే తన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినారు. కానీ సార్ కూడా ఏమనుకుంటున్నారంటే కేవలం ఇక్కడ కొంతమంది విద్యార్థులు
మాత్రమే చదువుకుని ఉద్యోగార్హులు అవుతున్నారు అనుకుంటున్నారు, ఉద్యోగాలు పొందుతున్నారు అనుకుంటున్నారు. కానీ కాదు సార్, చాలా మంది జీవితాల్లో వెలుగును నింపుతున్నారు మీరు. చాలా మందికి 100% దానిలో మీరు చాలా పై స్థాయిలో ఉంటారు సార్. అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసే అంత, మిమ్మల్ని పొగడంత గొప్ప వాళ్ళం కూడా మేము కాదు 100%. ఎందుకు అంటే మీరు చేస్తున్న అక్షర సేద్యం చాలా గొప్పది సార్. ఈరోజు శ్రమైక ఉద్యోగ జీవనం కోసం పోరాడుతున్నటువంటి ప్రతి సిరిసిల్ల జిల్లా వ్యక్తి మనసులో మీరు ఉంటారు. 24/7 అనే కాన్సెప్ట్ తెలియనటువంటి పరిస్థితిలో మీరు 24/7 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి, అంటే అది నిజంగా ఎంతో ధైర్యం ఉంటేనే, తెగింపు ఉంటేనో ఆ ధైర్యం చేయలేమండి మనం. అంటే ఆ నిర్ణయం తీసుకోలేము. అంటే నిత్య యవ్వనంలో ఉన్న ఒక 10 మంది పిల్లల్ని అప్పచెప్పి ఇంత పెద్ద హాల్ ఇచ్చి, కీస్ ఇచ్చి, వాళ్ళని మీరు అక్కడి నుంచి ఎక్కడి నుంచో మానిటరింగ్ చేస్తూ వాళ్ళని సన్మార్గంలో నడిపించి ఈరోజు ఉద్యోగార్థుల్లో ఉద్యోగం వచ్చే విధంగా మీరు తీర్చిదిద్దినంటే మీకంటే గొప్ప ఉపాధ్యాయులు కానీ, ఉపన్యాసకులు కానీ, సంఘసత్త కానీ ఎవరు లేదు సార్. ఇది నిజంగా సార్, నేను అంటున్నాను మనసులో వస్తున్నటువంటి మాటలు ఏదో ఈ ఒక్క క్షణం కోసం మిమ్మల్ని పోవడం నా కాన్సెప్ట్ అయితే కానేగా. సో అట్లా ఈ రోజు వరకు కూడా ఆ శ్రమిక జీవనం కోసం లేదంటే ఆ ఉద్యోగాన్ని పొందడానికి ఇంకా శ్రమిస్తూనే ఉన్నాం సార్. ఖచ్చితంగా మీరే పాత్రదారులు, మీరే సూత్రధారులు. ఎందుకంటే ఈరోజు ఎంతోమందికి మీరు ఆ స్పిరిట్ని ఇచ్చినారు సార్. అంటే చాలామందికి ఏంటంటే ఈరోజు జనరల్ నేనేమనుకుంటానంటే చాలామందికి రిప్రజెంటేషన్స్ వెళ్ళినాయి సార్. అంటే నేను ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నా. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక సెంట్రల్ లైబ్రరీ 25/7 మొన్నటి వరకు నడిచింది. కారణం అంటే దానికి బీజం వేసింది, దానికి పునాది వేసింది అక్షర చైతన్య లైబ్రరీ. అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారు అయితేనేమి, ఇంకా అప్పుడు ఉన్నటువంటి మనకున్న రాజన్న సిరిసిల్ల పరిస్థితి అయితేనేమి సార్, నిజానికి ఒక వ్యక్తి స్థాపించినటువంటి లైబ్రరీ ఈరోజు 24/7 ఎంతోమంది ఉద్యోగార్థులకి అక్కడ ప్లాట్ఫామ్ దొరికింది సార్. ప్రభుత్వంలో మనం ఉన్నాం. సో మరి మనం ఏమైనా చేయగలుగుతామా అంటే అక్కడ తీసుకున్నటువంటి ఒక్క డిసిజన్ సార్ వాస్తవానికి. లేకపోతే లైబ్రరీ ఆ సెంటర్లోకి వచ్చేది కాదు. ఈ రోజు అక్కడ లైబ్రరీ 24/7 నడిచేది కాదు. దానికి మూల కారణం కూడా ఉంది. సో ఖచ్చితంగా ఇంకా నేను నా వేట కొనసాగిస్తూనే ఉన్నా. అంటే అది ఎప్పటివరకు కొనసాగుతుందంటే చచ్చేలోపు గెలిపైనా రావాలి, గెలిపేలోపు చావైనా రావాలి. అంటే అంతిమంకి నా వేట నడుస్తూనే ఉంటుంది. అది ఏ రకంగా ఉండొచ్చు. సో ఖచ్చితంగా దానికోసం నిరంతరం నేను పోరాడడానికి సిద్ధంగానే ఉన్నాం. సో దయచేసి మరొకసారి పూర్ణ సార్కి మనందరి తరఫున పేరున ధన్యవాదాలు సార్. నిజంగా సిరిసిల్ల మీకు రుణపడుంది. ఖచ్చితంగా సిరిసిల్ల యువత మీకు రుణపడుంది సార్. ఈరోజు అంటే జనరల్గా పొద్దున లేస్తే వ్యక్తికి రకరకాల టెన్షన్స్ ఉంటాయి సార్. అంటే మనం బ్యూరోక్రాట్లో కూర్చున్నా, మనం ఒక కంపెనీకి CEO అయినా రకరకాల టెన్షన్స్ ఉంటాయి. సో మనం సొసైటీ గురించి ఆలోచించాలంటే ఫస్ట్ ఆ గ్యాప్ తీసుకునే ఆ పెద్ద మనసు మనకు కావాలి సార్. సో అటువంటి వ్యక్తి మీరు మాకు దొరికారు, ఆనందం. సో అదేవిధంగా చాలామంది జీవితాల్లో వెలుగునిస్తున్నారు. ఈ అక్షర చైతన్యం, ఈ సేద్యం ఎప్పటికీ ఇదే విధంగా కొనసాగాలని, తరతరాలకు కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఫయాజ్. నేను ఫస్ట్ టైం అసలు లైబ్రరీ ఉన్నదని సంగతి కూడా నాకు తెలియదు. ఇక్కడ నా మిత్రుడైనటువంటి మహేష్ చెప్పిండు ఇక్కడ ఒక లైబ్రరీ ఉన్నది, అక్కడికి వెళ్ళి చదువుకుందామన్నాడు. అంటే అసలు ఇక్కడ లైబ్రరీ ఉందా, ఎక్కడుంది అది అంటే పలానా చోట ఉంది, తోలుకపోతా అని తోలుకొచ్చిండు. నాకు ఫస్ట్ టైం 18లో డిఎస్సి ఉండే. అప్పుడు ఇక్కడికి వచ్చి నేను చూశాను, అబ్బా లైబ్రరీ ఇట్లా బాగుంది అని. చాలా అప్పుడు కంటిన్యూగా ఒక 3, 4, 5 మంత్స్ ఇక్కడికి వచ్చి నేను డిఎస్సికి ప్రిపేర్ అయినా. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటున్నా. మళ్ళీ అక్కడ చాలా డిస్టర్బెన్స్ అవుతుందని ఈ మధ్యలో మళ్ళీ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నా. సార్ థ్యాంక్ యూ సార్, పూర్ణ సార్. మీకు చాలా మంది అందరికీ చాలా మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు జాబ్ కొట్టారు. చాలా హ్యాపీ సార్. బాగుంది. ఇతర దేశంగా నీళ్ళు వాడుతున్నాయి. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దోస్తుల గురించి కూడా చెప్పాలి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సార్ అంటే నా గురించి 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇంకా మన మిత్రుల గురించి మాట్లాడతాం. ఓకే సార్. అన్న ఇప్పుడు ఒకటి చెప్తే మీరు మీ గురించి మాట్లాడతాను నేను ఉన్నట్టే. అవునా కదా? యాక్సెప్ట్
ఇప్పుడు మీరే అంటున్నారు మీ విజయంలో నా భాగస్వామ్యం ఉంది అంటే మీ విజయం ఉందంటే ఓకే సార్, మీ గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. సార్ అంటే సార్ ఒకటి జనరల్గా ఏంటంటే గంగా యమున సరస్వతి అంటాం, సరస్వతి అని మనకు కనబడదు, అది అంతర్వాహిని. అర్థమైందా? ఇప్పుడు నేను కూడా మీరే ఇప్పుడు మీ సక్సెస్ లో నేనున్న ఆల్మోస్ట్ సార్. అర్థమైందా? ఈ లైబ్రరీకి దాదాపు నేను ఒక ఐ థింక్ 10 years నుంచి వస్తున్నా సార్. జాబ్ 2012 వచ్చింది సార్, మోడల్ స్కూల్లో జాబ్ వచ్చింది. ఈ జాబ్ రావడానికి మోడల్ స్కూల్లో జాబ్ వచ్చింది సార్. మండపల్లిలో టీజీటీ సోషల్గా. దానికి రావడానికి ముందు 1 year బ్యాక్ నేను ఒక కండక్టర్గా పనిచేశాను సార్. కండక్టర్ జాబ్ రావడానికి 10th IAS మార్క్స్ వచ్చింది. కానీ అది చేయడానికి నాకు ఎందుకు నామోషం అనిపించింది. ఇక నా దగ్గర ఉన్న అంటే అప్పటికి దాదాపు 100 మందిని ఫ్రెండ్స్గా తీసుకున్నాను. నా బీఈడీ లైఫ్లో నా ఫ్రెండ్స్ విష్ణు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా నన్ను పుష్ చేసేది, ఎందుకంటే జాబ్స్ పడతలేవు. కనీసం ఈ జాబ్ అనేది దొరికింది. నువ్వు చేద్దామని చెప్పగానే ఒక 1 month టైం తీసుకొని జాయిన్ అయినా సార్. దానిలోకి అయినాక కష్టాలు మామూలుగా లేవు. మినిమం 12 hours, మ్యాక్సిమం 14 hours. ఆ రోజు వర్క్ చేసి నెక్స్ట్ డే రోజు మనకు స్పెషల్ ఆఫ్ ఇస్తారు. కానీ ఆ 12 గంటలు 14 గంటలు చేయడం అనేది నరకం. అలా 3 months చేసినాక నాకు అసలు ఆరోగ్యం పడతలేదు, మోషన్స్ అవుతున్నాయి. ట్యాబ్లెట్స్ వేసుకొని డ్యూటీ చేసిన సార్ 6 months. ఒకరోజు ఏమనిపించింది అంటే ఇళ్ళతో కూడా డ్యూటీ చేసేటప్పుడు 12 గంటలు కాన్సన్ట్రేషన్గా డ్యూటీ చేస్తున్నాను. కనీసం ఒక 4 గంటలు 5 గంటలు నేను కష్టపడితే జాబ్ కొట్టలేనా, ఇంతకంటే మంచి జాబ్ అని చెప్పేసి వెంటనే అప్పుడే సార్ మనకు బిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వచ్చింది. రెండింటికి అప్లై చేసినాం. మా ఫ్రెండు రాజు, విష్ణు వీళ్ళందరం పోయి కరీంనగర్లో క్లిక్లో ట్రైనింగ్ తీసుకున్నాం. కానీ ఇటువంటి ఫెసిలిటీ ఉంటే ఆ క్లిక్లో జాయిన్ అయినవాడిని కాదు నేను. ఎందుకంటే ఇంత ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ దొరకలేదు, హాస్టల్ దొరకలేదు, ఇన్స్టిట్యూట్లో కూడా దొరకలేదు. ఆ తర్వాత బీఈడీ పోస్ట్పోన్ అవ్వడం, మోడల్ స్కూల్లో అనుకోకుండా అంటే నా అదృష్టం, నేను కష్టపడ్డది 2 పని చేసిన జాబ్ వచ్చింది సార్. ఆ తర్వాత ఇంకా జాబ్ చేస్తూ నేను ప్రశాంతత కొరకు అప్పుడప్పుడు గుడికి వెళ్తాను. ఇంకా కొద్దిగా ప్రశాంతత కావాలనుకుంటే లైబ్రరీకి వెళ్తాను. అప్పుడు లైబ్రరీ లేవు, ఒక పాత లైబ్రరీ ఉండేది సార్. నేను అంటే నా 8th క్లాస్లోనే మెంబర్షిప్ తీసుకున్నాను. ఈ లైబ్రరీ ఉపయోగించిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఆ లైబ్రరీకి వెళ్ళలేదు, తర్వాత ఈ లైబ్రరీ కూడా వెళ్ళలేదు. అందులోకి వెళ్ళాను, నా యొక్క 2 కార్డ్స్ ఇచ్చేసి 2 బుక్స్ తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ ఇంతవరకు వెళ్ళలేదు. ఇదే లైబ్రరీకి అప్పటి నుండి ఇప్పటి వరకు వస్తున్నాను. నా ఫ్రెండ్స్ కూడా 2 మ్యాక్సిమం ఈ లైబ్రరీకి వచ్చే వ్యక్తులలో తెలుస్తాను. మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అసలు నా జీవితంలో బీఈడీ తర్వాత అత్యధికంగా ఫ్రెండ్స్ సంపాదించుకున్నది ఈ లైబ్రరీలోనే. సంపాదించడం చాలా ఈజీ సార్. దానికి చాలా మార్గాలు ఉన్నాయి. కష్టపడి సంపాదించాలంటే టైం పడుతుంది. కానీ జీవితంలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ అంత స్పాన్ పెరుగుతుంది సార్. మీరు డబ్బుతో మన యొక్క లైఫ్ స్పాన్ పెంచలేము. కానీ స్నేహితులతోటి ప్రశాంతమైన వాతావరణంతో ఎక్కువ రోజులు బతకచ్చని నాకు దీని ద్వారా తెలిసింది. నేను ఆరోగ్యంగా ఉండడానికి కారణం కూడా ఒకటే వాక్యం చెప్తా సార్. ఎవరైనా సరే సార్, తండ్రి గారి పేరు మీద సంస్థల మీద చాలామంది చాలా టైం కేటాయించి అంటే మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. దానిలో మొట్టమొదటిగా నేను మొదటి స్థానం ఇచ్చింది సార్ గారికి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ అక్షర చైతన్య లైబ్రరీ స్థాపించి చాలా మంచి పని చేసింది. ఎందుకంటే విద్యార్థులకు ఇంత ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ దొరకదు సార్. మనకి ఇప్పుడంటే ఈ లైబ్రరీ ఓపెన్ అయింది, దానికంటే ముందు అసలు సిరిసిల్లలో ఆ లైబ్రరీ తప్ప వేరే మార్గమే లేదు. దీని ద్వారా మీరు పిల్లలకు చాలా అంటే విద్యతో పాటు విజ్ఞానాన్ని అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు.